హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే ఒక అల్ట్రాసౌనిక్ సెన్సార్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ ఈ అల్ట్రాసౌనిక్ సెన్సార్ గురించి ఎక్కువ ఈసీ చదివే వాళ్ళకి కానివ్వండి, కాకపోతే ట్రిపుల్ ఈ చదివే వాళ్ళకి కానివ్వండి, ఈ సెన్సార్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది వచ్చేసి మనకి చాలా ప్రాజెక్ట్స్ లో అయితే యూజ్ అవుతుంది. లైక్ ఆటోమేటిక్ డోర్స్ ఓపెనింగ్ కానివ్వండి, ఆటోమేటిక్ డస్ట్బిన్స్ అనేసి వాటికి కానివ్వండి, ఆటోమేటిక్ శానిటైజర్స్ కానివ్వండి. సో వాటిలో ఎక్కువ యూజ్ చేసే సెన్సార్ అనమాట ఇది. సో దీని యొక్క యూజెస్ ఏంటి అంటే దీని యొక్క వర్కింగ్ కండిషన్ ఏంది, ఇది దేని బేస్ మీద వర్క్ అవుతుంది అనేది మొత్తం తెలుసుకుందాము. సో అందుకనే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటే దాంట్లో కేవలం ఒక 10 లేకపోతే 15 మంది మాత్రమే ఇలా ఎలక్ట్రానిక్ గురించి వీడియోస్ అయితే తీస్తున్నారు. సో అటువైపు మన లైక్ నార్త్ ఇండియన్స్ చూసినట్లయితే చాలా మంది ఎలక్ట్రానిక్స్ మీద చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. సో ఇకపై నుంచి మనమైతే ఇలాంటి చాలా ఎలక్ట్రానిక్స్ గురించి అయితే ఈ ఛానల్ అయితే చెప్తానమాట. సో కాంపౌండ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఎలక్ట్రానిక్స్ అయితే. సో ఈ సెన్సార్స్ ఎట్లా యూజ్ అవుతాయి, దీనివల్ల యూజెస్ ఏంది, ఈ సెన్సార్స్ని యూజ్ చేసి ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు మనము, అలానే ఇక చాలా సెన్సార్స్ అయితే తెప్పించాను. సో నేనైతే చూపిస్తాను మీకు. సో చాలా అయితే తెప్పించాను. సో ఇక ప్రతి వీక్కి ఒక సెన్సార్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుంటూ సో తెలుసుకుంటూ వద్దాము. సో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెన్సార్ వల్ల యూజ్ ఏంది, అసలు ఎందుకని ఈ ఇంత చిన్నగా నానోలో ఉండి అంత ఎక్కువ వర్క్ చేస్తాయి, నెక్స్ట్ ఈ సెన్సార్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఏ ప్రాసెస్లో ఉంటాయి, సో అని నేనైతే మీకు ఇది ఇకపై నుంచి ఈ ఛానల్ అయితే చెప్తాను అనమాట. సో మన వీడియోస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో మీరు ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ లో చూసినట్లయితే ఆ 2 సర్కిల్స్ అయితే కనపడతాయి అనమాట బ్లాక్ కలర్ లో. ఇవి వచ్చేసి ఒకటి ట్రాన్స్మిటర్, ఇంకోటి రిసీవర్. ఇది ఏంటంటే మనకి ఒకటేమో వేవ్స్ ని పంపిస్తుంది. ఇది ఫర్ సపోజ్ చూస్తాను, ఇది ట్రాన్స్మిటర్. ఈ ట్రాన్స్మిటర్ వచ్చేసి వేవ్స్ ని పంపిస్తుంది. అండ్ ఇది రిసీవర్. ఈ రిసీవర్ వచ్చేసి వేవ్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ అల్ట్రాసోనిక్ చెప్పాలంటే చాలా ఉంది. సో చెప్తాను కూడా. ఇది ఫర్ సపోజ్ దీని గురించి అర్థం కావాలంటే ఒక రిమోట్ కంట్రోల్ తీసుకోండి. లైక్ మన టీవీ రిమోట్స్ కానివచ్చు, యాపిల్ ప్లేయర్స్, స్పీకర్స్, అట్లా చాలా ఉంటాయి కదా. ఒక రిమోట్ తీసుకున్నట్లయితే చూపిస్తాను మీకు ఒక రిమోట్ అయితే. సో నా దగ్గర ఒక రిమోట్ అయితే ఉంది. ఇది ప్రొజెక్టర్ అనమాట. ప్రొజెక్టర్ రిమోట్ అయితే ఒకటి ఉంది నా దగ్గర. సో దీనికి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ ముందు ఒక ఎల్ఈడి లైట్ అయితే కనపడుతుంది. ఇది ఎల్ఈడి అయితే కాదు, ఇది ఒక ఐఆర్ ట్రాన్స్మిటర్ అనమాట. ఐఆర్ అంటే తెలుసు మనకి, ఐఆర్ రేడియేషన్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన సెన్సార్. ఇదేం చేస్తుందంటే రేడియేషన్స్ ని వదులుతుంది. ఒక రేంజ్కి అయితే ఈ రేడియేషన్ అయితే వదులుతుంది. ఈ వేవ్స్ వదిలినప్పుడు ఏదైతే రిసీవర్ ఉందో వాటిలో మనకి రిసీవర్స్ అయితే ఉంటాయి. ఈ రిసీవర్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి వచ్చిన మనం ఇట్లా నొక్కిన మట్నే ఇక్కడ నుంచి వచ్చిన రేడియేషన్స్ అనేవి అక్కడ ఉన్న ఆ సెటప్ బాక్స్ రిసీవ్ చేసుకొని అది దాన్ని రీడ్ చేసి అనలైజ్ చేసి ఓకే దీనికి ఈ రిమోట్కి ఇప్పుడు ఇది చేయాలి అని ఒక యాక్షన్ అయితే తీసుకుంటుంది అనమాట. సో సేమ్ విధంగానే ఇది కూడా అంతే. కాకపోతే దీనికి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే జస్ట్ రేడియేషన్ని సౌండ్ వేవ్స్ని వదిలేమా, ట్రాన్స్మిటర్ పని వదలటం, రిసీవర్ పని అబ్జర్వ్ చేసుకోవడం. ఇదే ఈ 2 సర్కిల్స్ అయితే చేస్తాయి. ఇవి వదిలే వేవ్స్ వచ్చేసి అల్ట్రాసోనిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తాయి అనమాట. దీన్ని అల్ట్రాసోనిక్ పల్స్ అనేది అంటాము. మనకి అర్థం కావాలి, మన లాంగ్వేజ్లో అర్థం కావాలి అంటే సౌండ్ వేవ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. ఒక హ్యూమన్ బీయింగ్ వచ్చేసి మినిమం వచ్చేసి 20 kHz నుంచి మ్యాక్సిమం వచ్చేసి 20 Hz వరకు సౌండ్ ఫ్రీక్వెన్సీని వినగలడు, ఈ చెవుతో వినగలడు. కానీ ఇది 20 Hz కంటే ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీ ఫర్ ట్రాన్స్మిటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఫర్ రిసీవర్. ఇప్పుడు వచ్చేసి దీనికైతే పవర్ సప్లై ఇచ్చా. ఈ పవర్ సప్లై వచ్చేసి దీనికి 6 వాట్ అయితే ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ ఉన్న ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది అంటే సమ్ ఆఫ్ ద సౌండ్ వేవ్స్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇట్లా వేవ్స్ని అయితే పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇది ట్రాన్స్మిటర్. సో ఇక్కడ నుంచి ఇట్లా వేవ్స్ని అయితే పంపిస్తూ ఉంటుంది అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ సమ్ 4 సెంటీమీటర్స్ నుంచి 30 సెంటీమీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుంది దీనికి. సో దాంట్లో ఇట్లా పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా పంపించేటప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ అయినప్పుడు ఒక ఇమేజ్ అయితే పెట్టాను. సో ఈ ఇమేజ్లో చూసినట్లు ఇవి వేవ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అయితే పెట్టాను, ఇది వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఐ మీన్ సౌండ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, సౌండ్ ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఈ ప్రొడ్యూస్ చేసినవి ఇక్కడ నుంచి ఎక్కడికైతే ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, ఐ మీన్ ట్రావెల్ అవుతాయి. ట్రావెల్ అయినప్పుడు ఈ సర్ఫేస్ ఏం చేసింది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చింది. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఒక లేజర్ లైటే తీసుకున్నాము. ఆ లేజర్ లైట్ ఏంది, ఒక మిర్రర్ మీదకి లేదా ఒక సర్ఫేస్ మీదకి లేదా సాఫ్ట్ సర్ఫేస్ మీదకి ప్రొజెక్ట్ చేసినప్పుడు అది రిఫ్లెక్టెడ్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ నుంచి వేవ్స్ ఇలా పంపించినప్పుడు ఇవి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఉన్న రిసీవర్ అయితే టచ్ అవుతుంది. సో చాలా యూజ్ చేసేది డిస్టెన్స్ని కవర్ చేయొచ్చు. సో అనేసి మీరు కొన్ని వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు అట్లా రేంజ్ కవర్ చేయదు. ఇది వచ్చేసి 4 సెంటీమీటర్స్ నుంచి 24 to 30 సెంటీమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ మాత్రం కవర్ చేయగలదు. మనకి ఫిజిక్స్లో వెలాసిటీకి ఫార్ములా ఉంది, డిస్టెన్స్కి ఫార్ములా ఉంది, స్పీడ్కి ఫార్ములా ఉంది, టైంకి ఫార్ములా ఉంది. అట్లానే దీనికి కూడా చిన్నపాటి మ్యాథమెటికల్ ఫార్ములా అయితే ఉంది. ఇది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సౌండ్ అనేది పంపించడం జరిగింది. సో సౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైంలో వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైంలో వచ్చింది, బై హాఫ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైంలో వెళ్ళింది, ఏడు నుంచి ఇక్కడికి ఎంత టైంలో వచ్చింది, బై హాఫ్ చేస్తే డిస్టెన్స్ అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే 4 పిన్స్ అయితే కనపడుతున్నాయి. ఈసీసీ, ఇది వచ్చేసి గ్రౌండ్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రిగర్ ఎకో అని ఉంది కదా. సో విసిసి గురించి తెలిసిందే, గ్రౌండ్ గురించి మనకి తెలిసిందే. ట్రిగర్ అనేది నథింగ్ బట్ మనం పంపేస్తాం చూడండి. ఇది మనం మెయిన్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇది అయితే యూజ్ చేయలేము. ఆర్డినో బోర్డ్స్ కానీ మళ్ళీ ఏవైనా ఇంకొక సప్లై ద్వారానే దీన్ని యూజ్ చేయగలుగుతాము. డైరెక్ట్గా దీన్ని అయితే యూజ్ చేయలేము, ఎందుకంటే ఇది చేసేది ఒక మానిటరైజ్ అయితే చేస్తూ ఉంటుంది, అది మనకి చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఈ ట్రిగర్ పిన్ అనేది మనం ఇచ్చే ఇన్పుట్ పవర్ అనమాట. లైక్ నీకు ఇంత డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ కవర్ చేయాలి నువ్వు, లేకపోతే ఇది నా ఆబ్జెక్ట్ ఉంటే చెప్పాలా అనేది మన ట్రిగర్ పిన్కి మనం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు ఇక్కడ ఎకో పిన్ ఉంది కదా, ఎకో అంటే రీసౌండ్ అనమాట. ఇచ్చిన అవుట్పుట్ దానికన్నా డబల్ ఇస్తుంది. సో సేమ్ ప్రొసీజర్ అనమాట ఎకో అనమాట. ఈ ఎకో వచ్చేసి మనకి అది అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిందో ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు మనకి, మీన్స్ మనం ఏదైతే పవర్ ఇచ్చామో దానికి బ్యాక్ పంపించేసింది. అంటే ఇక్కడ సంథింగ్ ఇలా ఉంది, ఇది ఆబ్జెక్టివ్ చేస్తుంది. ఇది మొత్తానికి అల్ట్రాసౌండ్ సెన్సార్ గురించి ఇలాంటి వీడియో అనమాట. మనకైతే కింద నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. అక్కడ మీరు ప్రతి ఒక్కరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టచ్చు, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయొచ్చు, నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇదే దీని గురించి, ఈ అల్ట్రాసౌండ్ సెన్సార్ గురించి. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసి ప్రతి వారానికి ఒక సెన్సార్ గురించి మీకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానే ఉంటాను. ఇవన్నీ ప్రతిదీ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్స్. సో ప్రతి ఒక్కళ్ళకి ఈ డివైస్ గురించి అయితే తెలియాలి. సో దానికోసం అయితే ఈ వీడియో అయితే చేశాను. సో మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అంతే ఈ వీడియోకి.